2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పాలనపై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే అన్ని వ్యవస్థలపై ఫోకస్ పెట్టిన సీఎం పలువురు అధికారులకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీగా కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం విశాఖ కలెక్టర్గా హరీంద్ర ప్రసాద్, అన్నమయ్య జిల్లా కలెక్టర్గా చామకుమారి శ్రీధర్, సత్యసాయి జిల్లా కలెక్టర్గా చేతన్, కడప జిల్లా కలెక్టర్గా లోతేటి శివశంకర్, నెల్లూరు కలెక్టర్గా ఆనంద్, తిరుపతి జిల్లా కలెక్టర్గా వెంకటేశ్వర్, పల్నాడు కలెక్టర్గా అరుణ్ బాబు, అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్గా రావిరాల మహేష్ కుమార్, పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్గా శ్యాంప్రసాద్, అనకాపల్లి కలెక్టర్గా కె విజయ, శ్రీకాకుళం జిల్లా కలెక్టర్గా స్వప్నిక్ దినాకర్, నంద్యాల కలెక్టర్గా రాజకుమారులను బదిలీ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.